హ్మ్. ఇంకా చెప్పండి మేడం అంటున్నారు శ్రీనివాస్ గారు. ఇంకా ఏం చెప్పాలి? ఏమి చెప్పవలే ఇంకా? మెంబర్‌షిప్పా? అంటే? మెంబర్‌షిప్ అంటే? దానికి హాఫ్ మానిటైజ్ గావాలనుకుంటా మెంబర్‌షిప్ తీసుకోవడానికి. మెంబర్‌షిప్ నాకే ఒస్తది. ఎవరైనా తీసుకోవచ్చు మెంబర్‌షిప్ అని ఒస్తదనమాట. కాకపోతే అది డబ్బులకి ఒస్తదనమాట మెంబర్‌షిప్. హాఫ్ మానిటైజ్ యాపారమా? యాపారం. హాఫ్ మానిటైజ్ అయితే యాపారం మొదలవుద్ది. పత్తే. ఆ! అమ్మా! ఇగ యూట్యూబర్స్ అంటేనే అబ్బా! ఇది అడిగి సావాలి. హ్మ్. బాబోయ్! నేను ఇంత అడగగలనా అని నాకు ఈ లైవ్స్‌కొచ్చిన తర్వాత అర్థమైంది. లైవ్స్ ఏంటి వీడియోస్ చేస్తున్నప్పుడు గూడా నేను ఫస్ట్ నార్మల్‌గా నేను చెప్పేసేదాన్ని. వేరే వేరే వాళ్ళ వీడియోస్ చూస్తే వాళ్ళు అడుగుతున్నారనమాట. వాళ్ళది ఎంత పెద్ద ఛానెల్ అయినా గూడా అడుగుతున్నారు. ఫస్ట్ టైమ్ గనుక నా ఛానెల్ చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చింది, యూజ్‌ఫుల్ అనిపిస్తే ఇట్లా చేసుకోండి అని కొంతమంది. అట్లా నా ఛానెల్‌లో ఈ వీడియోస్ ఉంటాయని అంతా యూట్యూబ్‌లోనే తెలుసుకున్నా అనమాట. ఇక మెంబర్‌షిప్ కోసం గూడా అడుగుతుంటారు పాపం. అవును. మెంబర్‌షిప్ తీసుకోండి అని. వాళ్ళ కోసం స్పెషల్‌గా వేరే వీడియోస్ ఉంటాయంట. అంటే స్పెషల్‌గా ఏదన్నా వీడియో తీసి గూడా ఈ మెంబర్స్ కోసం పెట్టొచ్చంట. అంటే అది పబ్లిష్ పబ్లిక్‌లోకి ఒక ఆహ్, ఇంత టైము ఈ 24 అవర్స్ తర్వాత పబ్లిక్‌లోకెళ్తుందంట. అప్పటి వరకి కూడా మెంబర్స్ చూస్తారు. ముందే చూసేస్తారనమాట. అందరూ ఆడియన్స్‌తో పాటు కాకుండా మెంబర్స్ కాబట్టి ఎక్స్‌క్లూజివ్‌గా ముందే చూసేస్తారనమాట ఇన్ అడ్వాన్స్. ఇన్ ఇంత అమౌంట్ చేస్తాను. నాకు ఏంటి అని అడుగుతున్నారు. గాడ్! ఓరి నాయన! అయితే మనకు మెంబర్‌షిప్స్‌తో పని లేదైతే. బాబోయ్! ఇప్పుడు నార్మల్‌గా సబ్స్క్రైబ్ చేసుకోమంటేనే కొంతమంది ఒకలా మాట్లాడతారు. ఇక మెంబర్‌షిప్ డబ్బులతో అది గదా! కష్టమే అడిగితే. అడిగితే కష్టమే. డైరెక్ట్ మోడ్‌లోకొచ్చేస్తున్నారిగ. బాబోయ్! అయితే వద్దులే. ఒకవేళ నాకు అది ఎనేబుల్ అయినప్పటి మాట చూద్దాంలే గానీ, ఎనేబుల్ అయితే ఏమో మరి చూద్దాం. అప్పటి వరకు ఇంకా చాలా టైం ఉంది అనిపిస్తుంది నాకు. చూద్దాం. అడగడం కష్టమే అదైతే. సబ్స్క్రైబ్ చేసుకోమని అడగొచ్చు. డీసెంట్‌గానే ఉంటది. ఇక మెంబర్‌షిప్ అంటే అట్లా అడుగుతున్నారు అనంటే ఇంక కష్టం ఇగ. అందుకే అఫిషియల్ వ్యాపారం అంటున్నా. అఫిషియల్ వ్యాపారం. బాబోయ్! అట్లా అడగకుండా గూడా క్లిక్ అయిన వాళ్ళున్నారు. కదా! ఎందుకు అట్లా అడగడం. అడగక ముందే చేసేవాళ్ళు గూడా ఉంటారు పాపం కొంతమంది. ఇగ అడిగి వేరేలా మాట్లాడించుకోవడం ఎందుకు? కదండీ! అంతే. అది మానిటైజ్ అయినప్పుడే చూసుకోవాలి. అయ్యో!